స్వెన్ నెట్వర్క్ బులెటిన్ కి స్వాగతం. ఆపరేషన్ సింధూర్ దాడిలో నష్టపోలేదని చెప్పుకొచ్చిన పాక్ ప్రధాని ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారు. భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం నిజమేన్నారు. దాదాపు 7,000 ఉద్యోగులను ఇంటికి పంపే పనిలో ఐక్యరాజ్య సమితి ఉన్నట్టు తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. తీవ్ర ఆర్థిక సంక్షోభమే లే ఆఫ్ కి కారణమంది. ట్రంప్ ప్రతిపాదించిన 3.5% రెమిటెన్స్ ట్యాక్స్ తో అమెరికాలోని భారత ఎన్ఆర్ఐలు ఆస్తులు కొనడంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. దీనివల్ల భారత నిర్మాణ రంగం పలు సవాళ్లు ఎదుర్కోవడం తప్పనిసరని నిపుణుల అంచనా. పెట్టుబడిదారులు ఎలాన్ మస్క్ ను టెస్లా కోసం ప్రతి వారం కనీసం 40 గంటలు పని చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. మస్క్ అమెరికా అధికారిక బాధ్యతలు చేపట్టాక టెస్లా 70% లాభాలను కోల్పోవడం దీనికి ప్రధాన కారణం. 100% టీబీ నిర్మూలన ప్రణాళికలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి 25 మంది టీబీ రోగులను దత్తత తీసుకున్నారు. వారికి కావలసిన మందులు, ఆహారం తన సొంత ఖర్చుతో అందించనున్నట్టు చెప్పారు.